జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండం నందు అంబరీష వ్రత నిరూపణము అను 3వ అధ్యాయాన్ని ఈరోజు మనం పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో సిద్ధముని వెంట నామధారకుడు గాన్గాపురమునకు చేరుకొనుట, శ్రీ గురు భక్తి ఔన్నత్యమును, శ్రీ గురు చరిత్ర మహిమను గూర్చి వర్ణించుట, భగవద్ అవతార కారణము, అంబరీషుని ఏకాదశి వ్రత నిరూపణము, ఇవన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో చర్చించబడి ఉన్నాయి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సిద్ధముని వాక్యములను విన్నటువంటి నామధారకుడు మిగుల హర్షించి వినయముతో ఇలా అన్నాడు: సిద్ధమునీశ్వర, మీకు జయము జయము. నా మనసున కలిగిన సంశయమును తొలగించితిరి. ఈ సంసార సాగరము నుండి నన్ను తరింపచేయగల సమర్థులు మీరే. తమకు దయతో శ్రీ గురువు యొక్క అపారమైన మహిమను గూర్చి నిస్సంశయముగా వివరించి చెప్పుట వలన నేను ఆనంద జలధిలో హాయిగా మునకలు వేసి తిని. స్వామి, నన్ను అనుగ్రహించుటకు తమరు ఎచ్చటి నుండి వచ్చితిరి? మీ నివాసం ఎక్కడ? మీరు స్వీకరించు ఆహారం ఏమిటి? నేను మీ దాసుడను, శరణాగతుడను, నన్ను దయతో ఉద్ధరించగలరు అని కోరుతూ ఆ సిద్ధముని చరణములపై తన శిరస్సును ఉంచి వినయముతో సాష్టాంగ వందనమును ఆచరించెను. అంతటా కృపానిధియకు సిద్ధముని ఆ శిష్యుడిని లేవనెత్తి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆశీర్వదించి తన వృత్తాంతమును ఇట్లు వినిపించెను: ఎక్కడెక్కడ శ్రీ గురువు ఉండునో అక్కడక్కడ మహత్వభావముతో నేను ఉండెదను. శ్రీ గురుచరణముల ఆశ్రయమే నా నివాస స్థానము. నీ ఆహారము ఏమిటి అని అడిగితివి కదా. శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం. శ్రీ గురుచరిత్ర పఠనము, శ్రీ గురు మహిమ గానము నాకు అమృతపానము. దానినే నేను ఎల్లప్పుడూ సేవించుచుండెదను అని చెప్పి ఒక గురుచరిత్ర గ్రంథమును చూపించి ఇట్లు పలికెను: నామధారక, ఈ గ్రంథమును పఠించుట వలన ఇహపరలోకములకు చెందిన భక్తి ముక్తులు రెండును లభించును. ఆక్తభక్తులకు శ్రీ గురుచరిత్రమును శ్రద్ధగా వినుట వలన వారి వారి సమస్త మనోభీష్టములు వెనువెంటనే నెరవేరగలవు. ధనము కోరువారికి అక్షయ ధనము లభించును. సంతానము కోరువారికి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగును. ఈ గ్రంథశ్రవణము వలన శీఘ్రముగా గోధనము లభించి జ్ఞానము సిద్ధించును. సప్తాహ దీక్షను వహించి కడు భక్తి శ్రద్ధలతో శ్రీ గురుచరిత్రమును చదివిన వారికి, వినిన వారికి కోరిన కోరికలు వెనువెంటనే నెరవేరగలవు. పుత్రులు లేని వారికి పుత్రులు కలిగెదరు. గ్రహపీడలు విరవైపోను. సమస్త వ్యాధులు సమసిపోను. సంకటములలో చిక్కుకొనిన మానవులు సులభంగా వాటి నుండి విడివడిపోదురు. బ్రహ్మహత్యాది పాపములు నశించిపోవును. ఏకాగ్ర చిత్తముతో శ్రవణము చేయువారికి తత్వజ్ఞానము సిద్ధించును. వారు శతాష్మంతులు అయ్యెదరు అని సిద్ధముని చెప్పాను. నామధారకుడు నమస్కరించి ఇట్లు పలికెను: స్వామి, దయానిధి, సిద్ధమునింద్ర, నన్ను తరింపచేయము. గురుస్వరూపముతో నా ముందు సాక్షాత్కరించిన మీరు
సాక్షాత్తు జగజ్యోతి స్వరూపాత్మకమైన పరబ్రహ్మ స్వరూపులే కాని వేరు కాదు. నాకు మీ ద్వారా గురు చరిత్రమును సాంగముగా వినవలేను అని కౌతుకము ఏర్పడినది. దాహముతో పీడించబడు దాగిని వెడుతున్న వానికి అమృత భాండము లభించినట్లుగా నాకు మీ కలయిక లభించినది. మహానుభావ, గురు మహిమను వినిపించి నా కర్ణ పుటములను సార్థకము చేయము. అజ్ఞాన అంధకారములో మునిగి కొట్టుమిట్టాడుచున్న ఈ దీనుని యందు దయతలచి జ్ఞాన ప్రకాశమును అనుగ్రహించి కృతార్థును చేయండి అని పదే పదే ప్రార్థించెను. తన యొక్క శరణుజుచ్చిన నామధారకుని ఎడల ప్రసన్న చిత్తుడైన సిద్ధముని అతనికి అభయం ఇచ్చెను. వెంటనే అతని కుడి చేతిని పట్టుకొని తన స్వస్థానమునకు తీసుకుని వెళ్ళెను. అది అమరజ భీమా నదుల సంగమ తీరము. అచట జ్ఞానమార్గమునకు సోపానము వంటిది సాక్షాత్తుగా కల్పభూహమే అయిన ఒక దివ్యమైన అశ్వత్థ వృక్షము కలదు. దాని కింద కూర్చుండబెట్టి నామధారకునితో సిద్ధముని ఈ విధముగా జ్ఞానోపదేశం చేసిన. నామధారక, ఈ అశ్వత్థ వృక్షము జ్ఞానప్రదమైనది. దీని సమీపమున చేసిన జ్ఞాన విచారము వెనువెంటనే సిద్ధించగలదు. ఓయి శిష్యుడా, సావధానముగా వినుము. నీవు గురుసేవా రహస్యమును గుర్తించవైతివి. అందువల్లనే నీకు ఈతి బాధలు, చీకు చింత కలుగుచున్నవి. గురుమూర్తిని గుర్తించుట కష్టసాధ్యం. అటులే గురుదాస్యము కూడా సులభ సాధ్యము కాదు. అందులకు మన ఆచరణ కపటము లేకుండా ఉండవలను, దృఢమైన భక్తిని కలిగి ఉండవలను అని చెప్పాను. సిద్ధముని మాటలు వినిన నామధారకుడు మిక్కిలి సంతోషించి పదే పదే నమస్కరించి దీన వదనుడై ఇట్లు ప్రార్థించెను. నేను సంసార సాగరములో మునిగి ఉంటిని. తాపత్రయములు అనే బురదలో చిక్కుకొని ఉంటిని. కామక్రోధాదులు అనే జలచరములు నన్ను భక్షించుచున్నవి. అజ్ఞానము అనే వలలో చిక్కుకొని బాధపడుచుంటిని. స్వామి, దయతో నన్ను మీరు జ్ఞానము అనే నావలో ఎక్కించుకొని కృప అనే వాయువుతో నెట్టి నన్ను తగింపచేయము అని కరుణరసము ఉప్పొంగునట్లుగా విన్నవించి నామధారకుడు తన శిరస్సును సిద్ధముని చరణములపై నిలిపి నమస్కరించెను. ఇట్లు శరణు కోరిన తన శిష్యుడిని లేవనెత్తి వాత్సల్యపూరిత వాక్కులతో సిద్ధముని ఇలా పలికాడు. నాయన, చింతింపకము, ధైర్యమును వహింపుము. పిరికితనము పనికి కాదు. ఇంతవరకు దృఢమైన భక్తి లేనందున నీవు నానావిధ కష్టములను అనుభవించితివి. ఎవరికి దృఢభక్తి ఉండదో వారే నిరంతరము దైన్యముతో నానా అగచాట్లను అనుభవించెదరు. అవిద్య అనే మాయతో చుట్టబడి శ్రీ గురువును దూషించెదరు. సంశయముతో గురువును సేవించువాడు గురు ద్వారా దేనిని పొందగలడు? పైగా గురు కృపకు పాత్రుడు ఎట్లా అవుతాడు? సంశయాత్ముడు నిత్యము అనేక విధముల ఆలోచనలతో సతమతమై వ్యాకులమును చెంది చిత్తక్షోభకు గురియగును. తద్వారా మానసిక శాంతి కరువు అవుతుంది. ఫలితముగా అతని జీవితము దుఃఖమయమగును. కావున సంశయమును పూర్తిగా వదిలిపెట్టి త్రికరణ శుద్ధిగా సేవించు వారిని కృపాసాగరుడు అయిన శ్రీ గురుమూర్తి అపారముగా అనుగ్రహించును. శ్రీ గురుడు సహజమైన కరుణా సింధువు. నీ అంతఃకరణమున శ్రీ గురుపాద ద్వంద్వమును నిశ్చలముగా నిలిపినచో ఆ గురువు నీకు సర్వస్వమును ప్రసాదించును. అఖిల విశ్వమునకే ఆయన స్వామి, ప్రభు, జగద్గురు, దాత, జ్ఞానప్రదాత. గురువు మేఘము వంటివాడు. మేఘము అన్ని చోట్ల సమానంగానే వర్షించును, కానీ ఎత్తైన ప్రదేశమందు నీరు నిలవదు. పల్లపు చోట్లందు మాత్రమే నీరు నిలుచును కదా. అట్లాగే నిశ్చలమైన భక్తి కలిగిన వారి హృదయము పల్లపు చోటు వంటిది. ఇక దాంభిక భక్తి కలిగిన వారి హృదయము ఎత్తైన ప్రదేశము వంటిది.
కావున అచ్చట కురిసిన గురుబోధామృత వర్షము నిలువచాలదు. నిజమైన భక్తి దృఢముగా ఉండుటచే పల్లపు ప్రదేశం వలె శ్రీ గురుబోధామృత వర్షము నిల్వగా నిలుచును. అట్టి వాణిని గురుమూర్తి గుర్తించి తన హస్తమస్తక సంయోగం అంటే గురువు తన హస్తము చేత జ్ఞానాగ్ని శిష్యుడి తలలోనికి ప్రవేశింపచేయటాన్ని హస్తమస్తక సంయోగము అంటారు. ఈ విధంగా హస్తమస్తక సంయోగముచే అనుగ్రహించినంత మాత్రములనే అతనికి ఈ ప్రపంచమంతయును పరబ్రహ్మమై కనపడుతుంది. గురువును మరి ఒక దానితో సరిపోల్చలేము. ఎందుకనగా కల్పతరువు, కామధేనువు ఇవన్నీ కోరిన వాటిని మాత్రమే ప్రసాదించగలవు. కానీ శ్రీ గురుదేవుడు ఆశ్రయించిన వారందరికీ కావలసిన సమస్తమును ప్రసాదించుటకు సర్వసమర్థుడు. శృతి స్మృతులన్నీను శ్రీ గురుడు పరబ్రహ్మమూర్తి అని వర్ణించి అతని మహిమను మిగుల విస్తరించి ప్రతిపాదించినవి. శృతి అంటే వేదములు, స్మృతులు అంటే పురాణాలు, ఇతిహాసాలు. కాబట్టి సందేహములను వదిలివేసి దృఢచిత్తముతో శ్రీ గురు పాదపద్మములను ధ్యానించి కృతార్థుడవు అగము అని ఉపదేశించిన. అనంతరము నామధారకుడు ముకుళిత హస్తుడై సిద్ధునకు నమస్కరించి వినయముతో ఇలా పలికెను: శ్రీ గురు సిద్ధయోగేశ్వర, కృపాసాగర, నేను మీ చరణ సేవకుడను. మీరే నాకు స్వామి. మీ ఉపదేశామృతము వలన నా మనస్సు నిర్మలమైనది. నా విన్నపమును వినుడు. శ్రీ గురుచరిత్రను వినవలయను అనే కోరిక నాలో బలీయమై నా మనసు ఎంతయో ఉబలాట పడుచున్నది. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపుడు అని వింటిని. అయితే ఆ దత్తదేవుడు మనుష్య యోనిలో ఎందుకు అవతరించెను? అందుకు గల కారణం ఏమిటి? విశదముగా వివరించి చెప్పగలరు అని అతని పాదములను గట్టిగా పట్టుకొనెను. అప్పుడు ఆ యోగీంద్రుడు ఇట్లు చెప్పసాగెను: వత్స, నీవు నా బోధామృత సాగమునకు పూర్ణచంద్రుని వంటి వాడవు. మనసునకు ఎంతో గొప్ప ఆహ్లాదమును కలిగించుచుంటివి. నీ గురుదాస్యత్యము ఫలించి నీకు మహాసుఖము లభించునుగాక. నీవు గురుచరిత్రను గూర్చి ప్రశ్నించితివి. నేను లోకమంతటా తిరిగి చూచితిని, కానీ గురుచరిత్రను గూర్చి చెప్పుమని కోరిన వారు ఇంతవరకు ఎవరినూ నాకు ఎదురుపడలేదు. అట్టి జిజ్ఞాసను కలిగిన వ్యక్తిగా నిన్ను మాత్రమే చూడగలిగితిని. నీ వలన పవిత్రమైన శ్రీ గురుచరిత్రను స్మరించి చెప్పగలిగే భాగ్యము నాకు లభించినది. తద్వారా నీవు త్వరలోనే బ్రహ్మానుభవమును పొందగలవు. ఎవరైతే ఇహపరములయందు సౌఖ్యమును పొందగలుగు సమర్థులో వారికే శ్రీ గురుచరిత్రను వినగలిగే భాగ్యమును లభింపగలదు. ఇక త్రికరణములను అనగా మనోవాక్కాయ కర్మలను దృఢపరచుకొని నిశ్చల చిత్తముతో శ్రవణము చేయము. నీవు కేవలము గురుభక్తుడవు. అందుకే నీ బుద్ధి ఉత్తమం అయి ఉన్నది. నీ గురుభక్తికి మెచ్చితిని. నా మాటలను విశ్వసించి వినువారలకు చతుర్విధ పురుషార్థములు సులభముగా లభింపగలవు. ఇంతేకాదు, ధనధాన్యాది సంపదలు, పుత్ర పౌత్రాభి సంతానము, ధైర్యము, స్మరణశక్తి, ఇహలోక సౌఖ్యములు, శతాయుష్యము, చివరకు ఉత్తమ గతి లభించి తీరును. ఇవన్నీ కూడా మనందరికీ లభిస్తాయి. గురుచరిత్ర కామధేనువు వంటిది. ఇది వేదశాస్త్ర సమ్మతమైనది. త్రిమూర్తులు మానవ వేషమును ధరించి కలియుగమునందు అవతరించరి. భూభాగమును తగ్గించి భక్త జనులను తరింపచేయు నిమిత్తముగా హరిహరాదులు దివి నుండి భూమికి దిగి వచ్చిరి అని సిద్ధుడు చెప్పగా నామధారకుడు విని ఇట్లు ప్రశ్నించెను: మహాత్మా, త్రిమూర్తులకు ఎందుచేత మానవ దేహమును ధరింపవలసి వచ్చినదో వివరింపండి అని కోరెను.
అందుకు సమాధానముగా సిద్ధుడు ఇలా చెప్పాను: నిజముకు ఉన్నది పరబ్రహ్మం ఒకటే. అయితే ఈ ఒక్కటే సృష్టి నిమిత్తముగా త్రివిధ గుణములతో త్రిమూర్తులుగా అయ్యను. అందులో రజోగుణముతో బ్రహ్మయే సృష్టిని రచించును, సత్వగుణముతో విష్ణువు అయి విశ్వమును పోషించి పాలించును, తమో గుణముతో రుద్రమూర్తి అయి సంహరించును. వీరు ఒకరిని విడిచి ఒకరు ఉండరు. త్రిమూర్తులే భూభాగమును తగ్గించుటకై కార్యకారణములు పురస్కరించుకొని అప్పుడప్పుడు భూలోకమునందు అవతరించుచుండెదరు అని పురాణ శాస్త్రములు స్పష్టముగా చెప్పుచున్నవి. ఇందుకు ఉదాహరణగా విష్ణుమూర్తి తన భక్తుడు అగు అంబరీషుని రక్షించిన కథను నీకు ఇప్పుడు విశదముగా చెప్పెదను, సావధానముగా వినుము. పూర్వము అంబరీషుడు అను ఒక రాజర్షి ఉండెను. అతడు అత్యంత నియమనిష్టలతో ఏకాదశి వ్రతమును ఆచరించుచుండెను. సకాలమునకు ద్వాదశ పారాయణము చేయుచుండెను. సర్వకాల సర్వ అవస్థలయందు శ్రీహరి చింతన చేయుచుండెను. అతిథి అభ్యాగతులను భక్తిభావముతో చక్కగా పూజించుచుండెను. ఆ కారణమున లోకమునందు అంబరీషుని కీర్తి ప్రతిష్టలు ఇనుమడించినవి. అంబరీషుని వ్రతనిష్టను అతని భక్తిని పరీక్షింపదలిచిన దుర్వాస మహాముని ఒక ద్వాదశ తిథి నాడు అతిథిగా అతని నివాసమునకు ఏతించెను. ఆనాడు సూర్యోదయ అనంతరము ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే మిగిలి ఉండెను. ఆ లోపున పారణము పూర్తి చేసి వ్రత దీక్షను ముగించుటకై అంబరీషుడు త్వరపడుచుండెను. అప్పుడే దుర్వాసుడు పనిగట్టుకుని అతిథిగా వచ్చినందులకు ఏమి కానున్నదో అని అతడు లోపలే భయపడుచుండెను. అయినను శ్రీహరిపై భారము వేసి దుర్వాస మహర్షికి ఎదురేగి స్వాగతమును పలికి ఉన్నత ఆసనమును కూర్చుండబెట్టెను. అతనికి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి పూజించెను. అనంతరము అంబరీషుడు అత్యంత వినయముతో చేతులు జోడించి దుర్వాస మహామునితో ఇట్లు ప్రార్థించెను: మహానుభావ, ద్వాదశి గడియలు సమీపించుచున్నవి. వెంటనే స్నాన అనుష్ఠానాదులను ముగించుకొని త్వరగా భోజనమునకు దయచేయండి అని కోరెను. సరే అని పలికి ఋషీశ్వరుడు గంగకు వెళ్ళి స్నానము చేసి తీరమునందు కూర్చొని నెమ్మదిగా అనుష్ఠానమును చేయుచుండెను. అతిథి మర్యాదకై అనేక విధములకు పక్వాన్నములను సిద్ధము చేయించి ద్వాదశి పారాయణ నిమిత్తముగా అంబరీషుడు మునీశ్వరుని కొరకు ఎదురు చూచుచుండెను. ఇంతలో పారణము చేయు గడియ ముగయి వచ్చెను. వ్రతభంగము అగును అనే భీతితో ఆ రాజర్షి గురుజనుల అనుమతితో దైవతీర్థమును మాత్రమే స్వీకరించి ద్వాదశి పారణమును ముగించెను. ఇంతలోనే గంగ నుండి తిరిగి వచ్చిన దుర్వాస మహర్షి అంబరీషుని ముఖమును తేరిపాగా చూసి ఆగ్రహము చెంది, ఓరి దురాత్మ, వచ్చిన అతిథిని వదిలిపెట్టి పారణము చేసితేవా ఏమి అంటూ అతనిని శపించబోయాను. భీతిల్లిన ఆ రాజర్షి వెంటనే తన ఇష్టదైవం అయినటువంటి శ్రీహరిని స్మరించెను. అంబా అంటూ అరచిన దూడ కోసమై పొగెత్తుకొని వచ్చిన గోవు వలె శరణాగత త్రాణ బిరుదాంకితుడైన భక్తవత్సలుడు నారాయణుడు తన భక్తుడిని రక్షించు నిమిత్తముగా ప్రత్యక్షమై అంబరీషుని ఇటు దుర్వాసుని మధ్యలో నిలిచెను. అంతలోనే ఆ మహర్షి, నీవు అన్ని యోనులలోనూ జన్మింతువుగాక అని రాజర్షి అగు అంబరీషుని శపించెను. అంబరీషుడు అప్పుడే వచ్చి తన ముందు నిలిచిన భక్త పరాధీరుడైన భగవాడుని చరణ కమలములను సాగిలపడి పట్టుకొనిను. అప్పుడు విష్ణుమూర్తి దుర్వాసునితో, మహర్షి శాంతించుము, నీవు నా భక్తుడిని మన్నించి రక్షించుము. నీవు అతనికి ఇచ్చిన శాపమును నేను స్వీకరించి అనుభవించెదను, అందుకు సమ్మతింపుము అని కోరెను. మహాజ్ఞాని అయిన దుర్వాస మహర్షి కూడా భగవత్ అవతార స్వరూపుడే కావున విష్ణుమూర్తి మాటలను వినిన పిమ్మట ఆ మహర్షి తనలో తాను ఈ విధముగా యోచించెను: భూలోకమునందు యుగాల తరబడి తపస్సు చేసినను
శ్రీహరి చరణములు లభించుటలేదు. లోకులకు అవి దుర్లభముగా ఉన్నవి. కావున భూభాగమును హరించి భక్తజనులను తరింపచేయుటకు గాను లక్ష్మీ సమేతుడైన శ్రీ విష్ణుమూర్తి అవతరించి ఈ ధరాతలముపై నడయాడుటకు నా శాపము కారణము కాగలదు అని నిశ్చయించుకున్నాను. అటు పిమ్మట దుర్వాసుడు శ్రీ విష్ణుమూర్తిని ఉద్దేశించి ఇలా అనెను: విష్ణుదేవ, భూలోకమునందులై పలు ప్రదేశములందు 10 మార్లు ప్రసిద్ధమైన దశావతారమును స్వీకరించి అవతరించము. పూర్ణ బ్రహ్మ అయిన నీవు నిజముగానే విశ్వమునకు మిత్రుడవు. స్థూలమునందు స్థూలముగాను, సూక్ష్మమునందు సూక్ష్మముగాను నీవు ఉంటావు అని పలికెను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై దుర్వాసుని శాపమును జగత్పతి అయిన శ్రీ నారాయణమూర్తి అంగీకరించి అంతర్ధానమొందెను. నామధారక, ఈ కారణమును పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు మత్స్య కూర్మ వరాహాది నానావిధ యోనులకు సంబంధించిన దశావతారములను ఎత్తవలసి వచ్చెను. అనంత రూపములు గల నారాయణుడు కార్యకారణములను స్వీకరించి భక్త జనులను ఉద్ధరించు నిమిత్తముగా దశావతారములే కాదు, అనంత అవతారములను కూడా ఎత్తుచుండను. ఇట్టి అవతారములను గురించి మహాభాగవతమునందు విస్తారముగా వర్ణింపబడి ఉన్నది. అందులో కొన్ని గుప్తములుగా ఉండును, రహస్యముగా ఉండును. మరికొన్ని ప్రకటములుగా ఉండి ప్రసిద్ధములకు అగును. ఇట్టి అవతార రహస్యములను బ్రహ్మజ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలుగుదురు. కానీ మూఢజనులు ఎంత మాత్రమును గ్రహింపజాలరు అయిరి. నామధారక, ఇప్పుడు నీకు ఒక వినోదమును కలిగించిన విచిత్రమైన భగవంతుని అవతార కథను చెప్పెదను. అత్రి అనే మహర్షికి అనసూయ అని పేరు కలిగిన పతివ్రత శిరోమణి భార్యగా ఉండెను. త్రిమూర్తులు ఒకనాడు కపట వేషములను ధరించి వారి ఇంటికి అతిథులుగా వచ్చి ఆమెకు పుత్రులుగా మారినారు అని సిద్ధముని చెప్పాను. సిద్ధముని మాటలకు అచ్చరు పొందిన నామధారకుడు ఇట్లు ప్రశ్నించెను: మహాత్మా, అట్టి వినోదాత్మకమైన కథను పూర్తిగా వివరించి చెప్పగలరు. త్రిమూర్తులు కపట వేషముతో వారి ఇంటికి ఎందుకు వచ్చిరి? వారు ఆమె పుత్రులుగా మారుటకు గల కారణమేమి? అత్రి మహర్షి ఎవరు? ఆయన ఎవరి వలన జన్మించెను? ఇందుకు సంబంధించిన పూర్తి కథావృత్తాంతమును సవిస్తరముగా చెప్పవలసినది అని ప్రార్థించిన. తరువాతి కథ శ్రవణము చేయుటకు అత్యంత మనోహరముగా ఉండను. చదివినవారు వినినవారు సమస్త మనోభీష్టములను పొందెదరు అని సరస్వతీ గంగాధరుడు శ్రీ గురుచరిత్రమును లోకమునకు ప్రకాశింపచేసెను. ఇంతటితో శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండమునందు అంబరీష వ్రత నిరూపణము అను 3వ అధ్యాయం సమాప్తం అయినది. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి. అనంత భక్తి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.